తాజాంశాన్ని చూస్తున్నాం. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, మత్స్యకారుల ఆందోళనకు సంబంధించిన వివరాలేంటి? షాహీన్, రెండో రోజు కూడా పెద్ద సంఖ్యలో మత్స్యకార గ్రామాల ప్రజలంతా కూడా ఉప్పాడు జంక్షన్ చేరుకుని ఉదయం నుంచే ధర్నాలో కూర్చున్నారు. నిన్న భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. వాళ్ళంతా ఒకే ఒక డిమాండ్, కాలుష్య కారకాల పరిశ్రమల నుంచి వ్యర్థాలు సముద్రంలో కలపకూడదు, దానివల్ల తమ జీవనోపాధి పోతోంది, చేపలు మత్స్య సంపద ఇప్పటికే ఉప్పాడ ప్రాంతం నుంచి తరలిపోయాయనేది ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం అందించాలి. ఈ సముద్ర సంస్థలు కోనసీమ జిల్లాలో కార్యకలాపాల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు ఎలాంటి పరిహారం అందిస్తున్నారో ఇక్కడ కూడా తొండంగి మండలంలో లాగానే పరిశ్రమల నుంచి కూడా తమ పరిహారం అందించాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వేట విరామం తర్వాత ఉప్పాడ తీరంలో మత్స్యకారు చేపలు వేటకి వెళ్లిన వారికి చేపలు పడటం లేదు, కుటుంబాలు అయితే రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి ఉంది, దుస్థితి ఉంది. దీని నుంచి మమ్మల్ని రక్షించాలనేది వాళ్ళు ప్రధానంగా వేడుకుంటున్నారు. ఉప్పాడ తీరంలో సుమారు 10 గ్రామాల నుంచి భారీ ఎత్తున మత్స్యకారులంతా కూడా జంక్షన్ వద్దకు వచ్చి మొత్తం రహదారులన్నీ కూడా దిగ్బంధించి నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. ధర్నాకి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పోలీసులు కూడా అధిక సంఖ్యలో మోహరించారు. నిన్న కాకినాడ జిల్లా యంత్రాంగం అంతా కూడా తరలి వచ్చింది. వారికి స్పష్టమైన హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా సమస్య తీసుకెళ్తామని వారు చెప్పారు. నిన్నటికి సాయంత్రానికి తాత్కాలికంగా వివరించి ఉదయం మళ్లీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది. కష్టజీవుల సమస్యలు అయితే తాను అర్థం చేసుకున్నాను, మత్స్యకారుల యొక్క ఇబ్బందులు, వారు పడుతున్న ఆవేదన కూడా తన దృష్టికి వచ్చింది. మొత్తం కూడా సమస్య పరిష్కరిస్తానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. చనిపోయిన కుటుంబాలకు బీమా అందించడం, అలాగే పరిశ్రమ వ్యర్థాల నుంచి నష్టపోతున్న వారికి కూడా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం, మా తీర ప్రాంతం రక్షణ చర్యలు కూడా చేపడతాం, వారి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. ప్రస్తుతం తాను అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున తర్వాత వచ్చి తమ సమస్యలన్నిటికీ కూడా కూలంకషంగా చర్చిస్తాం. అలాగే వివిధ శాఖల అధికారులు, స్థానిక మత్స్యకార నాయకులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తుందని ఆ ప్రకటనలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ.